ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలేయం ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మానవ శరీరం లోపలి అవయవాల్లో అతిపెద్దది కాలేయం. ఇది నిరంతరం ఒకేసారి అనేక పనులు చేస్తూ ఉంటుంది. కాలేయం ఆరోగ్యంపై అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా కాలేయాన్ని కాటేసే సిరోసిస్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకు మధుమేహం, కొన్ని రకాల మందుల వాడకం, హెపటైటిస్, ఒబెసిటీ, ఆహార అలవాట్లు, ఆల్కహాల్ సేవించడం కారణాలుగా ఉన్నాయి. ఇవే కాక శ్రమలేని జీవన విధానం, పెరుగుతున్న మధుమేహం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం కారణాలుగా ఉన్నాయి. ఫ్యాటీ లివర్ను అశ్రద్ధ చేస్తే సిరోసిస్కు దారితీస్తుందని, క్రమేణా క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆహార అలవాట్ల కారణంగా ప్రతి 100 మందిలో 60 మందికి ఫ్యాటీ లివర్ ఉండగా 15% మందిలో గాల్ బ్లాడర్లో రాళ్లు ఉంటున్నాయి. ఆల్కహాల్ సేవించే వారితో పాటు సేవించని వారు సైతం లివర్ సిరోసిస్కు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కొడుతున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు వస్తున్న వారిలో అల్సర్లు, అరుగుదల ఇబ్బందులతో పాటు లివర్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగానే ఉంటున్నారు. హెపటైటిస్ బి, సి కేసులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో సిరోసిస్ కేసులు ఎక్కువగా చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ కేసులు 10ల సంఖ్యలో ఉంటున్నాయని, నాన్ ఆల్కహాలిస్ట్లో ఫ్యాటీ లివర్ సిరోసిస్కు దారితీస్తే ప్రాణాంతకం కావచ్చునని అంటున్నారు. లివర్ సమస్యలు ఎక్కువగా మధుమేహులు, హైపోథైరాయిడ్ ఉన్నవారు, హెపటైటిస్ సి, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అబ్నార్మల్గా ఉన్నవారిలో ఎక్కువ. ఫ్యాటీ లివర్ కామన్గా భావించి అశ్రద్ధ చేస్తుండటం అది కాస్త సిరోసిస్కి దారితీస్తోంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చని, సిరోసిస్కు దారితీస్తే లివర్ గట్టిపడి వెనక్కి తెచ్చే పరిస్థితి ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో లివర్ ఫంక్షన్లో కూడా తేడా వస్తుంది. ఆ పరిస్థితుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఒక్కటే మార్గం. లివర్ వ్యాధులకు ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. కొందరిలో సాధారణంగా జ్వరం, కామెర్లు, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మధుమేహులు, ఆల్కహాల్ సేవించేవారు, ఒబెసిటీ ఉన్నవారు, హెపటైటిస్ వైరస్ ఉన్నవారు ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్తో పాటు ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారించడానికి ఫైబ్రో స్కాన్ అందుబాటులోకి వచ్చింది. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్గా వ్యాయామం తప్పనిసరి. ఈరోజు మనం కాలేయం ఆరోగ్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.